హరిహర వీరమల్లు అఫీషియల్ ట్రైలర్ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా అంటే చాలా గర్వంగా ఎంతో హ్యాపీగా వాళ్ళ ముఖంలో మాత్రం హ్యాపీనెస్ అంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఒక 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది. దాని నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇంత గొప్పగా చూపించారా హరిహర వీరమల్లు అని చెప్పేసి. మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఒపీనియన్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ చెప్తున్న మాట ఒకటే, ఇక సినిమాలో ఆ రికార్డులు ఈ రికార్డులు కాదు, నాన్ కళ్యాణ్ రికార్డ్స్ ఉంటాయని చెప్పి. సో ఖచ్చితంగా ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ ఆ విధంగా అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన విధానం కానీ, ఆయన చూపించిన షార్ట్స్ కానీ సో ఫెంటాస్టిక్గా ఉన్నాయన్నమాట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అంత మంచిగా, అంత మంచి పవర్ఫుల్ లుక్లో చూడటం అందరికీ చాలా ఆనందంగా ఉంది. సో పవర్ స్టార్ క్రేజ్ ఏంటనేది మళ్ళీ ఈ జనరేషన్ ఒకసారి చూడబోతున్నారు అనమాట. సో ఆ యుఫోరియా ఎలా ఉంటుందనేది జూలై 24 థియేటర్స్లో అయితే అందరూ వీక్షించబోతున్నారు. సో ఖచ్చితంగా సినిమా ఎంతవరకు అంచనాలు పెంచిందంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, సినిమా జరిగే విధానం కానీ, పీరియాడిక్ డ్రామాలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేశారు. సో మరి ఈ సినిమా ఇంకా ఎలా ఉంటుంది, ఆయనకి ఎంతవరకు సూట్ అవుతుందంటే ఖచ్చితంగా చాలా బాగున్నారు. హరిహర వీరమల్లు పాత్రలో ఆయన అయితే మెప్పించబోతున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఎంఎం కీరవాణి గారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఇంకా హీరోయిన్ నిధి అగర్వాల్ కానీ, అట్లనే బాబీ డియాల్ గారు కానీ, వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు ఫెంటాస్టిక్గా చేశారు. సో ఓవరాల్గా ట్రైలర్ ఎట్లా ఉందంటే ఒక చెక్కిన శిల్పంలాగా నీట్గా ఇంతే ఉండాలనే విధంగా ఉంది. సో డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. సో మరి క్రిష్ గారు కొన్ని కారణాల దృష్ట్యా వదిలేసినా కానీ ఈ సినిమాని జ్యోతికృష్ణ గారు చాలా బాగా డైమండ్ లాగా చెక్కారు. సో ఏఎం రత్నం గారు కూడా ఎంత ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చినా కూడా ఎక్కడ దీన్ని తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సో ఇలాంటి ఒక మంచి చిత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మరి అట్ ద సేమ్ టైం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా, హిందీ వరకు కూడా ఈ సినిమా వెళ్తుంది. సో మన మధ్య చావా సినిమాని ఎట్లా అయితే హిట్ చేసుకున్నారో ఇది కూడా అదే విధంగా ఉండబోతుంది, అంతే రేంజ్లో హైప్ క్రియేట్ చేయబోతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో మరి ట్రైలర్ చూశాక భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి అనమాట. మన దాకా ఫ్యాన్స్ ఆశ కోల్పోయారు. అంటే ఈ సినిమా ఆడిద్దో, వస్తుందో రాదో, డేట్లు మారుతున్నాయి. సో ఇంత భయంలో ఉన్న వాళ్ళకి అసలు ఓజీ అనేది మైండ్లోకి రాకుండా ఒక సరికొత్త పవన్ కళ్యాణ్ గారిని చూసే విధంగా ఈ సినిమాలో అయితే ప్రదర్శించారనమాట. సో మన ట్రైలర్ కట్ కూడా చాలా అద్భుతంగా వచ్చి ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం హీట్ ఎక్కిపోతుంది. ఇంకా బయట ఎలా ఉందనే చెప్పక్కర్లేదు. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ అందరూ కూడా ఇవాళ ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ట్రైలర్ని ఇలా చేసుకున్నారంటే ఇంకా సినిమా రోజు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కండిషన్ ఏంటనేది కూడా మనం ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పవర్ స్ట్రామ్ అనేది రాబోతుంది జూలై 24న. సో మరి ఎలా ఉంటుంది, ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా చక్కగా కుదిరాయి అనమాట. సినిమాలో మరిన్ని డైలాగులు ఉంటాయి, మరిన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు గుర్రం తోలేదు కానీ ఓవరాల్గా అసలు చాలా ఫెంటాస్టిక్గా అద్భుతంగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. సో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా దీన్ని ఎక్కడ తగ్గనివ్వకుండా, నెగిటివ్ టాక్ రాకుండా కాపాడతారని కనపడుతుంది. సో మరి వాళ్ళు వచ్చిన ట్రైలర్తో వాళ్ళకి వచ్చిన ఊపు ఏదైతే ఉందో అది జూలై 24 వరకు ఉండాలని మనం కూడా కోరుకుందాం.